ప్రత్యేకంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు పిలవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీటి కేటాయింపు విషయంలో. నీటి కేటాయింపు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. అంతకంటే ఎక్కువ అన్యాయం 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కృష్ణానది నీటి కేటాయింపుల్లో, అదేవిధంగా శ్రీశైలం పైనుంచి ఆంధ్ర రాష్ట్రం అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే, అంటే నాగార్జున సాగర్కి రావాల్సిన నీళ్లు తరలించుకుపోతుంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళతో కుమ్మకై కుట్రపూరితంగా మన మిర్యాల నది, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు కింద రావాల్సిన నీళ్ళని అక్రమంగా తరలించుకోవడానికి వాళ్ళు దోహదపడదు. పరస్పరం సహకరించుకొని ఆనాటి ఆంధ్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇద్దరు కలిసి కృష్ణా నదీ జిల్లాలో నాగార్జున సాగర్ రావాల్సిన నీళ్ళని ఆంధ్రాకి అక్రమ తరలింపులు వాళ్ళు మనకు అన్యాయం చేసిన విషయం